హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ దేవరకొండ. మనం ఏఐ యుగంలో ఉన్నాము. కాబట్టి ఏఐ గురించి అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ అనేది తెలుస్తుంది. ఈ ఈ క ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సాప్‌ని బిజినెస్ గాని అన్నిటిగాని చేసుకున్నారు. అలాంటి సందర్భంలో మనం వాట్సాప్‌ని మన అత్యవసర సమయాల్లో ఎలా వాడాలో, ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుందాం. దీనిలో మనం ఇదిగోండి వాట్సాప్ నేను ఓపెన్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేసి ఆగస్ట్, ఆగస్ట్ ఏఐ అని అని కొట్టగానే ఆగస్ట్ ఏఐ అని వచ్చింది. అయితే దీని ఉపయోగం ఏంటో ఫస్ట్ నేను చెప్తాను. ఈ ఆగస్ట్ ఏఐ ఉపయోగం ఏంటంటే, మనకి ఏదైనా అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే మనకి ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా స్పందించాలో మనకు తెలీదు. తెలియనప్పుడు వెంటనే మనం అంబులెన్స్‌కి ఒకళ్ళని ఫోన్ చేయమని చెప్పేసి, అప్పుడు మనం చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి దానికి ఇన్ఫర్మేషన్ అడిగితే అది కొంత సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్స్ బృందం దీన్ని చేస్తుంటారు. వెంటనే మనకు సరైన సలహాలను ఇస్తారు. కాబట్టి దాని ద్వారా మనం ఆ వ్యక్తిని ఆ ప్రమాదం నుంచి కాపాడే అవకాశం, అదృష్టం మనకొస్తుంది. కాబట్టి మనం దీన్ని ఉపయోగించి ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ఎంతోమందిని మనం రక్షించే అవకాశం మనకొస్తుంది. అయితే దీనికి తెలుగులో అడగొచ్చు, ఇంగ్లీష్‌లో అడగొచ్చు. ఇక్కడ చూడండి ఆగస్ట్ ఏఐ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మొన్న నాకు తెలిసిన అతనికి ఇలాగా బర్న్ అయితే కాలిపోతే అతను వాటర్ బబుల్ తీసేయాలనంటే వెంటనే కాలిపోయినట్టు నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. వెంటనే ఇలా కాలింది ఫోటోస్ తీశాను. ఇలా ఫోటోస్ ఎలా తీయాలంటే ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా! వాట్సాప్‌లో మనం ఫోటోలు తీయడం వచ్చు కదా! ఈ విధంగా దీని మీద టచ్ చేసి కెమెరా మీద టచ్ చేసి ఫోటోస్ తీసి పెట్టాను. పెడితే ఇలా కాలింది దీని బొబ్బలనేవి తీసి లోపల వాటర్ తీసేయొచ్చానంటే మీరు పంపిన ఫోటోలను బట్టి చేతి మీద పెద్ద బొబ్బలు కనిపిస్తున్నాయి. చర్మం ఎర్రగా వాపుగా ఉంది. ఇది కాలిన గాయం వల్ల వచ్చినట్టు కనిపిస్తుంది. బొబ్బలు పగలగొట్టడం లేదా సోపులో నీరు తీసేయడం చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అని ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అసలు ఏం చేయాలి? అది ఎలా ఉంది? అనేసి విషయాలన్నీ కూడా వెంటనే డాక్టర్‌ని కలవాలని చెప్పింది. తర్వాత ఇవన్నీ కూడా మీరు ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి అని చెప్తుంది. మళ్ళీ తర్వాత దీనికి ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మళ్ళీ మధ్యలో అదే ఆటోమేటిక్‌గా మెసేజ్ చేస్తుంది. మీకు ఇలా కాలిందని అన్నారు కదా! మీకు తెలిసిన వ్యక్తికి. అది తగ్గిందా? లేదా? ఎంతవరకు వచ్చిందనే పర్యవేక్షణ కూడా చేస్తుంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అండి. ఈ వాట్సాప్‌లో ఆగస్ట్ ఏఐ అనేది మనం అందరి మొబైల్స్‌లోనూ ఆగస్ట్ ఏఐ అని సేవ్ ఉంటే దాన్ని కొడితే మనకొస్తుంది. దాన్ని మనం ఈ విధంగా ఉపయోగించుకుంటే ఎంతోమందిని రక్షించే అవకాశం మనకొస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరూ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను కొత్తగా ఇదేనండి నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.